అలా ఉంటే తప్పే ఉందిలే. ఇప్పుడు నా బాధంతా అమ్మని ఎవరు చూసుకోగలరు అని. నాన్న కూడా నీరసించి అలిసిపోయారు. ఆయన మాత్రం ఎన్నేం చేయగలుగుతారు? మీరు బాధపడకండి రాహుల్ బాబు. దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి. నేనున్నంత వరకు అత్తయ్యకి ఎలాంటి లోటు రానివ్వను. ఎవరు చూసుకున్నా చూసుకోకపోయినా అత్తయ్య బాధ్యత నేను తీసుకుంటాను. ఆవిడకి కావలసిన సేవలు నేను చేస్తాను. మీరేం కంగారు పడకండి. అభి, ఎక్కడికి? ఏమండి, అందంగా ఉందని అంటుకోబోతే బొమ్మకున్న రంగంతా బట్టలకు అంటుకుంది అన్నట్టు అత్తయ్య గారుకున్నది మొత్తం మనకు అంటుకుంటుంది. అత్తయ్య గారు ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండడం మంచిది కాదండి. చికెన్ పాక్స్ అంటే వైరస్. అది మనకు కూడా అంటుకుంటే తర్వాత మనం ఏం చెయ్యలేము. అవునన్నయ్య, వదిన చెప్పింది కరెక్ట్. మనం ఇంకా ఆలస్యం చేస్తే అందరికీ చికెన్ పాక్స్ వచ్చే ప్రమాదం ఉంది. వెంటనే పెద్దమ్మని హాస్పిటల్లో జాయిన్ చేస్తే మంచిది. నాన్న వాళ్ళు ఒప్పుకోవడం లేదు కదా. నాకు కూడా మీరు చెప్పినట్టే చేయాలనుంది, కానీ నిర్ణయం తీసుకునే అధికారం లేదు కదా. అయితే ఇంట్లో అందరికీ చికెన్ పాక్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దామన్నయ్య. పాము కాలు మీద కాటేస్తే ఆ విషయం ఒళ్ళంతా పాకినట్టు ఇప్పుడు మనం ఆలస్యం చేస్తే ఇల్లంతా ఆ వైరస్ పాకిపోతుంది. వామ్మో! అసలు మీరేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అత్తయ్యకొచ్చింది ఏదో పెద్ద ప్రమాదకరమైన వ్యాధి అన్నట్టు మాట్లాడుతున్నారేంటి? వైరస్ వైరస్ అని తెగంటున్నారు. అదేమైనా కరోనా వైరస్ అనుకుంటున్నారా? అత్తయ్యకి బాలేనప్పుడు ఆదుకోవాల్సింది పోయి ఎలా పడితే అలా బయటికి పంపించేయాలని చెప్పి ప్లాన్లు వేస్తున్నారా? కొంచెం కూడా మానవత్వం లేదా మీకు? మాకు మానవత్వం ఎందుకుంటుంది? మానవత్వం అంటే నీకు, రాహుల్కి, వాడి భార్య అభికి మాత్రమే ఉంటుంది. మీకు తప్ప మా అమ్మ మీద ఎవరికి ప్రేమ లేదన్నట్టు మాట్లాడుతున్నావు. అత్తయ్య మీద ప్రేముంటే ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇలాగైనా వంకరగా మాట్లాడేది? వచ్చిన జబ్బు తగ్గించే మార్గం చూడకుండా తనకి కొత్తగా మానసిక ఆవేదన పుట్టించేలా మాట్లాడుతున్నారు. నువ్వీ మధ్య బాగానే మాటలు నేర్చావు శ్రీకర్. వీళ్ళందరి సపోర్ట్ చేసుకునే అభి కూడా అందరి మీద విరుచుకుపడుతోంది మధ్య. మీ ప్రవర్తన బట్టే ఎదుటి వాళ్ళు కూడా ఉంటారని గుర్తించండి. అయినా అక్కడ అత్తయ్య అమ్మవారు వచ్చి బాధపడుతూ ఉంటే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అది చూసి ఇంకా నేను సహనంగా ఉండాలా? సహనంగా ఉండకపోతే ఏం చేస్తావు? పాతకాలం వాళ్లలా అమ్మవారు పూసింది అంటూ మూఢనమ్మకాల్లో ఉంటున్నారు. ఆకులు అలములు వాడితే తగ్గిపోతుంది అనుకుంటున్నారా ఏంటి? ఇంకా ఏ రోజులో బతుకుతున్నావు శ్రీకర్? ఏ రోజుల్లో బ్రతికినా అది మూఢనమ్మకం కాదు. ఆకులు అలములు వాడే అప్పట్లో నయం చేశారు. ఇప్పటికే అదే పద్ధతి పాటిస్తున్నారు. నీకు పూర్తిగా తెలియకపోతే గమ్మునుండు, అంతేకాని ఎగతాళి చేయొద్దు. సాలి కాపరా, నువ్వేమైనా అనుకో, నాకు పోయేదేం లేదు. మీ మూఢనమ్మకాల వలలో నేను చిక్కుకోను. అందరి ఆరోగ్యం కంటే సెంటిమెంట్లు ఎక్కువ కాదు. అమ్మనెలాగైనా ఆస్పత్రికి తీసుకెళ్లాలని నాన్నకు నేనే చెప్తాను. ఎవరైనా సరే నా మాట వినాల్సిందే. పద పోదాం. వీళ్ళు రోజు రోజుకి దిగజారిపోతున్నారే తప్ప మారతారనే నమ్మకం పూర్తిగా పోయింది. ఇంత స్వార్థంగా ఆలోచించే మనుషుల మధ్య బతుకుతున్నానని చిరాకేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో ఏం తోచడం లేదురా రాహుల్.
ఇలాంటి సమయంలో మీ అమ్మ పక్క నుండి చూసుకునేవాళ్ళు కావాలి. వీళ్ళేమో హాస్పిటల్ అని ఒకటే పాట పాడుతున్నారు. అంతేకాని అసలు ఇప్పుడు చెయ్యాల్సిందేంటో మాత్రం చూడట్లేదు. మీరేం కంగారు పడకండి నాన్న. అభి ఈ విషయం తెలిసి తను చూసుకుంటానని చెప్పింది. కానీ తన ఇంట్లోకి రాలేదు కదా, ఇప్పుడు ఏం చేస్తుందో ఎలా చేస్తుందో అని నాకు అనుమానంగా ఉంది.